తప్పించుకుని ఎన్కౌంటర్ చెప్పారు. అవును సార్. కానీ మీరు చేసిన దాడులు మేము చేసిన దాడులు అంటే చాలా వరకు కూడా ఇంకా బాగా బెక్కేసే గుర్తుండిపోయిన ఒకటి చెప్పండి. చాలా వరకు ఇంకా నేను ఎక్కువ దాడులలో లేను సార్. నేను ఉండడం ఇది పోలింగ్ ఒకటి. బూత్ మీద అటాక్ ఉందట కదా. అవును సార్. పోలింగ్ బూత్ పైన ఈయన కొడికిల దగ్గర రికీ చేసినాము ఫస్ట్. కొన్ని రికీ చేసి కూడా ఫెయిల్ అయినాయి సార్. నేను స్పెషల్ దళంలో ఉంటే తర్వాత కూడా ఈ కల్వకుర్తి నుంచి తీసి కూడా మళ్ళీ స్పెషల్ దళం ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు స్పెషల్ దళంలో నేనే మహిళగా ఉన్నా సార్. నేను కుడికిలలో అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఏదో ఓటింగ్ ఉన్నది. ఉంటే పోలీసు వాళ్ళు తక్కువ ఉన్నారు. అప్పుడు పోలీసు వాళ్ళని చంపాలని అయితే కాదు సార్. ఏంటంటే వెపన్స్ తీసుకుపోవాలి. మనకు వెపన్స్ తక్కువ ఉంటాయి కదా ఇక్కడ దగ్గరలో. ఎటునైనా చేసి వాళ్ళని చనిపోకుండా వాళ్ళ మీద అటాక్ చేయాలి, వెపన్స్ అయితే తీసుకుపోవాలనేది ప్లాన్ సార్ మాది. అయితే ఫస్ట్ ఒక ఇద్దరిని పంపించి ఎక్కడెక్కడ నిలబడినరు ఏందనేది రిక్కి చేయించినాం. చేయించిన తర్వాత ఇక్కడ అది స్కూల్ ఉన్నది, కుడికిల స్కూల్ దగ్గర. ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక మనిషి, ఆడొక మనిషి కూర్చున్నారు అనేది మనకు ఇన్ఫర్మేషన్ సార్. అయితే ఇక్కడ ఒక ఇద్దరం పోవాలి, అటు పక్క ఒక ఇద్దరం పోవాలి అనేది అనుకున్నాము. అనుకొని పోయినాము. పోయిన తర్వాత ఏంటంటే పొయ్యి దగ్గరకు పోయిన తర్వాత సరెండర్ కానీ అని చెప్పి మొత్తుకున్నాం సార్. మొత్తుకుంటే కూడా ఒక అతని చేతులు ఎత్తింది కానీ ఒక అతను ఫైరింగ్ చేస్తున్నాడు సార్. ఫైరింగ్ చేస్తుంటే ఇంకా ఫైరింగ్ మనం ఆత్మరక్షణ కోసమే ఆ రోజు ఫైరింగ్ చేసారు మా వాళ్ళు. ఫైరింగ్ చేస్తే అతనికి తూట తలిగి పడిపోయిండు. పోలీస్ అయినా తలిగిపోతే అది అప్పుడు 2 వెపన్స్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్. ఇంకా అంతే. బాధ అనిపించలేదు మీకు? బాధ ఉంటుంది కానీ ఇంకా మనం వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు తప్పదు కదా సార్. మరి ఇంకా చంపాలనేది అసలు కానే కాదు. చంపకుండా ఎట్లా వాళ్ళు సరెండర్ అనగానే మీకు ఆయుధాలు ఇస్తే మీరు చంపేవారు? లేదు, కాదు, చంపేవాళ్ళు కాదు. ఆ విధంగా ఆయుధాలు ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి సస్పెండ్ చేస్తారు కదా. చేస్తారు కానీ ఇంకా వాళ్ళకి తెలుస్తుందా సార్ అవన్నీ. ఇంకా కాకపోతే ఇంకా దాడి చేసి ఎత్తుకపోయినారు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు అటాక్ చేస్తారు, మా మీద ప్రతిఘటించడానికే చూస్తారు. కొంతమంది సరెండర్ అయినరు, 2-3. ఒక అతనే ఫైరింగ్ చేస్తే అతన్ని కొంచెం ఫైరింగ్ చేసి ఆ విధంగా బాగా ఇంకా గుర్తున్న సంఘటన ఉందా? ఇంకా ఆ విధంగా అంటే ఒక దగ్గర చెదలగుమ్మి ఎన్కౌంటర్లో కూడా మేము మహిళలమే తప్పించుకున్నాం సార్. 4 చెదలగుమ్మి అని అడవిలో సార్. అది అంతా స్నానాలకు పోయినాం మేము. మళ్ళా స్నానాలకు పోతే మన వాళ్ళంతా దళం అప్పుడు క్యాంపు నడుస్తుంది. అక్కడ అందరూ ఉండరు. ప్రభాకర్ ఉన్నారు, అది ఈ సాంబశివుడు ఉన్నాడు. మొన్న చనిపోలేదు సార్ సాంబశివుడు. మొన్న కోనాపూర్ సాంబశివుడు ఆయన ఉన్నాడు. మా కమాండర్ కూడా కొద్ది రోజులు ఇక్కడ కలకుర్తి ఏరియాలో. అశోక్ చనిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా కమాండర్గా ఉన్నాడు. అక్కడ అచ్చంపేట సైడ్ కూడా కమాండర్గా పనిచేసి ఆయన దగ్గరనే పనిచేసినాం మేము. మీ అందరు స్నానాలకు వెళ్ళారా? స్నానాలకు ఆ 4 పోయినాం సార్. నేను రమ్మకాంత్ భార్య ఉండే ఒక ఆమె ఇంటి దగ్గర పెళ్లి చేసుకొని వచ్చిండే. ఈ రజిత కాక పద్మ అని ఉండే. ఆ పాప సరిత అని ఒక పాప ఉండే. ఇంకొక అమ్మాయి ఉండే, భార్యతో ఏమో ఉండే. వీళ్ళందరి కొత్తనే నేనే కొంచెం అటు తెలిసిన మనిషిని, ఇంకా కొద్దిగా సీనియర్ మనిషిని, కొద్దిగా ఏరియా ఎక్కడైనా పోవాలన్నా తెలిసిన దాన్ని. అందరిని స్నానాలకు పంపించిండు. పక్కన జనార్దన్ షికారుకి పోయిండ్రు, ఏమన్నా దొరుకుతుందేమో కానీ వెపన్ తీసుకొని షికారుకి వెళ్ళిండ్రు. మమ్మల్ని ఆడ స్నానం చేయండి అని చెప్పి వెళ్ళి దారం మొత్తం పైన ఉన్నారు. 2 మళ్ళీ సమానికి వెళ్ళిండ్రు సార్. ఇంకా క్యాంపు కాబట్టి సామాన్ ఎక్కువ కావాలి కదా అడవిలో. పెంటల అది ఏ ఊరో దగ్గరలో ఉంటుంది. అక్కడ చెంచు పెంటలు ఉంటాయి సార్. అట్లా దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిండ్రు. ఇంకా కొంతమందే ఉన్నారు, బాగానే ఉన్నాం సార్. 30 మందికి ఎక్కువ ఉన్నాము, 30-40 మంది ఉన్నాము. ఇట్లా ఇక్కడ 3 బ్యాచ్లు ఇట్లా ఉన్నాము మేము. ఇంకా పోలీసు వాళ్ళకు అప్పటికి క్యాంపు జరుగుతుందనే విషయం తెలిసినా సార్. వాళ్ళకి తెలిసి ఇట్లా సామాన్కు అక్కడ పోయినాం కదా సార్ మేము. అయితే పోలీసు వాళ్ళు ఇక్కడ మేము దళం మొత్తం క్యాంప్ ఇక్కడ ఉంటే ఇక్కడ మధ్యలో వాగు ఉంటుంది సార్. ఇత్తల పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నారు, అపోజిట్ గుట్ట మీద పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. పోలీసు వాళ్ళు ఉంటే అప్పటికి మాకు తెలియదు. మేము కింద ఉన్నది వాళ్ళకి తెలియదు, వాళ్ళ పైన ఉన్నది మాకు తెలియదు. స్నానాలు చేసుకుంటాం మేము కూడా ఉన్నాము. వీళ్ళు షికారు పోయిన వాళ్ళకి కూడా తెలియదు సార్. తెలియకుంటే ఇంకా అక్కడ ఒకటి ఏంటంటే సమానికి వెళ్ళిన వాళ్ళు 2 విజయ్ అని ఉండే. విజయ్ ఇంకొక అతను, వాళ్ళు సామాన్ మూటలు ఎత్తుకొని వస్తుంటే పోలీసు వాళ్ళు చూసిండ్రు. మన వాళ్ళు ఈడెందుకుంటారు అవతల కదా ఉండేదని చెప్పి ఎమ్మడే సామాన్కు పోయిన వాళ్ళు ఫైరింగ్ చేసిండ్రు.
అప్పటికి మేము స్నానాలు చేసి క్యాన్లలో నీళ్ళు పట్టుకొని గుట్ట ఎక్కుతున్నాం సార్. ఇంకా పైకి క్యాంప్ మీదకి ఎక్కుతున్నాము. సరిత అని చెప్పి శ్రీకాంత్ భార్య ఇప్పుడు ఐనూలు ఉంది సార్. ఇప్పుడు ఆ పాప ఎక్కడ చంపేట ఈ ఐనూలు శ్రీకాంత్. ఆ పాప ఏం చేసిందంటే మాకన్నా ముందర క్యాన్ ఎత్తుకొని పైకి ఎక్కింది. అప్పటికి ఆ ఫైరింగ్ అయ్యేదావిడ ఏం చేసిండ్రంటే దళం మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా లేదా ఆడ క్యాంప్ అందరు వెళ్ళిపోయినారు. మేము వాగులోనే ఉన్నాము. ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు దిగి కూడా పైకి ఎక్కినారు. మేము ఉన్న ప్లేస్లోకి ఎక్కినారు. వీళ్ళు సెంట్రీ ఇక్కడ షికారుకు పోయిన వాళ్ళు రాలేము. మేము వీళ్ళని చూసుకుంటూ ఉన్నాము. ఇంకా పైకి ఎక్కి పాపలు ఒళ్ళు పెట్టినా కూడా మమ్మల్ని పట్టుకునే వాళ్ళే పోలీసు వాళ్ళు. ఆ పాప ఏం చేసిందంటే డ్రెస్సులు వేరే ఉన్నాయి. కొత్త పాప అసలు డ్రెస్సులు వేరే ఉంటే సెంటర్ దగ్గర ఎవ్వరు లేరు. మన వాళ్ళు అయితే ఒక్కరు కనబడతలేరు అని క్యాన్ ఆనే పెట్టి కిందకి దిగి వచ్చింది అంతే. ఇంకా ఇట్లా సెంటర్ ఉంటుంది. సెంటర్ దగ్గర కింద పెట్టింది. పోలీసు వాళ్ళు ఆ పాపను చూసలేరు అంతే. మేము సీరియల్ కట్టుకొనే ఉన్నాం. మళ్ళీ అప్పటికి స్నానాలు చేసి సెంటర్ దగ్గర పెట్టి ఇంకా కిందికి దిగి వచ్చి నాకే చెప్పింది, అక్క మన వాళ్ళు అయితే కనబడతలేరు, ఎవరో కొత్త వాళ్ళు కొత్త కొత్త డ్రెస్సులు కనబడుతున్నాయి అని అన్నది. కొత్త కొత్త డ్రెస్సులు అంటే కూడా నేను పోలీసు వాళ్ళు అని అనుకోలే. సరేలే ఎందుకైనా మంచిది, మనం డైరెక్ట్ ఎక్కొద్దు, ఇట్లే వాగులంగా కొంత దూరం పోయి మనం అట్లా రిటర్న్ వెనకంగా వచ్చి చూద్దామని అన్న అడవిలో. అంటే సరే అని చెప్పి అలా ముగ్గురిని తీసుకొని నేను నలుగురం కొంత దూరం ఇంకా పోతున్నాం. ఇట్లే క్యాన్లు ఇడిచిపెట్టినాము. ఇంకా బ్యాగులు ఉన్నాయి. ఇట్లా చీరల మీదనే ఉన్నాం అడవిలో. బ్యాగులు ఉన్నాయి. పోతుంటే ఏమైందంటే మా జనార్దన్ ఇద్దరు పక్కన ఇద్దరు ఇంకా షికారు పోయిన వాళ్ళు వచ్చిండ్రు. వస్తే వాళ్ళు పైనుంచి పోలీసు వాళ్ళు కిందికి దిగుతున్నారంట. మళ్ళీ దిగుతుంటే వీళ్ళు ఏమనుకున్నారు, మనోళ్ళే కదా పైనుంచి ఎందుకు కిందికి దిగుతున్నారు అని చెప్పి వీళ్ళు వస్తున్నాం అని దగ్గరికి వెళ్ళిండ్రంట. ఇట్లా దగ్గరికి వెళ్ళే వరకు అరే మనోళ్ళు కానట్టుందని చెప్పి ఎమ్మడే జనార్దన్ ఫైరింగ్ చేసింది. అప్పుడు పోలీసు వాళ్ళు వెనక్కి కొరికాను. ఆ ఫైరింగ్ శబ్దం విని మేము ఇంకా మనోళ్ళు అయితే కాదు, పోలీసు వాళ్ళే ఉంటుంది, మనోళ్ళు లేక ఇంటర్లే కొత్త డ్రెస్సులు అంటే ఫైరింగ్ అవుతుందని చెప్పి అప్పుడు అక్కడ నుంచి కొంత దూరం పోయి మళ్ళీ డ్రెస్సులు మార్చుకున్నాము. ఈ అడవిలో ఇట్లా చీరల మీద పోలేము మనం, డ్రెస్సులు అయితే మార్చుకోండి అని చెప్పి డ్రెస్సులు మార్పించినాయి. ఇంకా యూనిఫామ్ వేసుకోండి మనం పోలేమని చెప్పి అంటే అప్పుడు ఇంకా మాకు అప్పుడు అర్థమైంది సార్. ఇంక ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఫైరింగ్ జరిగిందో జనార్దన్కి బక్కనకు వాళ్ళు ఇంకా అప్పుడు అర్థమైంది ఇది ఎన్కౌంటరే, ఇంకా సార్ అన్నోళ్ళు లేకుంటారు ఎట్లా చేసి ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళకి ఇంకా యూనిఫామ్ వేసుకొని అట్లా ఏట్లకి దిగి ఇంకా మాకు అప్పటికి ఎక్కడ పోవాలనేది కూడా తెలియదు. ఇంకా ఏట్లకు దిగి నైట్ అంతా నలుగురం అడవిలో వండుకున్నాం. ఇప్పుడు కృష్ణానది ఉంది కదా సార్, కృష్ణానది దాటి అవతలకి అడవిలో వండుకున్నాం. ఇంకా అక్కడ ఎట్లా సెంటర్ కూర్చుంటాం. ఇంకేం భయం అదేందో కానీ సార్ చాలా ధైర్యం ఉంటుందిలే. ఆడేలం కదా మనం ఎట్లా అనేది అయితే ఏం ఉండదు, చాలా ధైర్యం ఉంటుంది. అడవిలో ఆడవాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళకి నెలల సమస్యలు ఉంటాయి. అవును సార్. అవన్నీ పార్టీలకు వెళ్ళినప్పుడు మీరు బయట తిరుగుతున్నప్పుడు ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటారు? ఇంకా ఇబ్బంది కొంచెం వాటర్ సమస్య ఉంటుంది, కొద్దిగా నొప్పి కూడా వస్తుంటుంది. అది ఒక్కడ తప్పితే ఇంకా సమస్య అప్పుడు కొంచెం రెస్ట్ లాగా కూడా ఇస్తారు సార్. ఇస్తారు పొలంకి సంబంధించి మందులు ఇస్తారు. ఇంకా దానికి సంబంధించి కొంచెం అర్థం చేసుకుంటారు. ఎక్కడైనా పనులకు పంపించాలని ఆ టైంలో కొంచెం మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉంటుంది సార్. ఆ టైంలో ఇబ్బంది ఉంటుంది కానీ పార్టీ కూడా అర్థం చేసుకుంటుంది. అన్నలకు చెప్తాం ఇట్లా సమస్య అంటే అర్థం చేసుకొని ఆ టైంలో రెస్ట్ ఇస్తారు సార్. ఎక్కడైనా పంపించాలంటే ఏమైనా సమస్య లేదంటే మనం వాళ్ళతో పాటు యథావిధిగా వెళ్ళిపోతాం. సమస్య ఉంటే అన్నలకు చెప్తే అర్థం చేసుకొని రెస్ట్ ఇస్తారు సార్. కానీ రాత్రులు ఎలాగమ్మా అసలు? మాకు ఇప్పటికీ అదొక పెద్ద సమస్య. అది అవునా సార్? చీకట్లో ఎలాగుంటారు అసలు? లైట్లు ఉండవు సార్. ఎంతసేపు ఉన్నా లైట్లు ఉంటుంది. ఇంత చిన్న టార్చ్ లైట్ ఉన్నా అది వేయం ఎక్కువ. ఏదైనా మన గుంతనంలో ఏదైనా డౌట్ ఉంటేనే చిన్నగా వేసి చూడడం. అది ఉంటే ఏమవుతుంది అంటే లైట్లు ఉంటే ఇంకెమ్మడే పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు సార్. మీరు ఎలా పడుకుంటారు అక్కడ రాత్రులు? ఏం లేదు, అడవిలోనే కానీ ఇక ఇంత కవర్ ఉంటుంది, ఆ కవర్ వేసుకోవడం పడుకోవడం. ఒక సెంట్రీ ఇంకా మనకు మొత్తం కూడా ఎంత దూరం వెళ్ళిపోయినా సెంట్రీ గంటకు ఒకసారి అర్ధ గంటకు ఒకసారి సెంట్రీ ఉంటుంది.